గం గణాధిపతయ నమః. ఓం శం ప్రత్యంగిరాయ నమః. ఓం గం వారాహ్య నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. సాధకులకు మరియు భక్తులకు అద్భుతమైనటువంటి ఒక సిరీస్ ద్వారా ఈ యొక్క వీడియోలో ఆ సిరీస్లో ఏముండబోతోంది, ఆ సిరీస్లో ఉన్నటువంటి గుప్త రహస్యాలు ఏమిటి, ఆ సిరీస్లో చెప్పేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది మొత్తం అన్నీ కూడా ఈ విషయంని మీ ముందరికి అందరికీ సాధకులకు తీసుకొని వచ్చి ఇంతవరకు యూట్యూబ్లో లేనిది మంత్ర ప్రకరణముతో సహా మంత్రములతో సహా కలిలో అతి శీఘ్రంగా ఫలమును ఫలితమిచ్చేటువంటి విషయముతో సంక్షిప్తముగా మీ ముందుకు ఈ యొక్క వీడియోను చేస్తూ రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి వ్యవహారము ప్రతి ఒక్క విద్యను గురించి మీకు తెలియజేసేటువంటి అంశాన్ని చెబుతూ ఉంటాం. కనుక మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను ఆదరిస్తారని కోరుతూ లేట్ చేయకోకుండా వీడియోలను మీ అందరికీ తెలుసు, కలిలో కొన్ని రకాలైనటువంటి క్షుద్ర విద్యలు, చతుర్థ విద్యలు అని అంటారు. ఈ విద్యలు కలిలో అతి శీఘ్రమైనటువంటి ఫలమును ఫలితమును ఇస్తాయి. ఎవరినైనా కూడా ఇబ్బంది పెట్టాలన్నా, ఎవరికైనా ఏ విధమైనటువంటి షట్కర్మ ప్రయోగాలు చేయాలన్నా, లేదా కలిలో ఫలితాలను పొందాలన్నా కూడా ఈ యొక్క విద్యలు చాలా పనిచేస్తూ ఉంటాయి. అంతకన్నా అతి శీఘ్రమైనటువంటి ఫలమును ఫలితమును ఇచ్చేటువంటివి, ఇహమునందు కోరిన భోగములను, సంపదలను, సిరిని, అదేవిధంగా పేరును, ప్రఖ్యాతిని కూడా కలిగించేసేటువంటి విద్యలు ఏవైనా ఉన్నాయా గురువుగారు? అలాంటి విద్యలు ఏవైనా ఉంటే మాకు తెలియజేయండి. మీకు ఆ విద్యలను పట్ల మాకు చాలా కుతూహలంగా ఉందని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క విద్యల గురించి సంక్షిప్తమైనటువంటి వివరణతో, సంపూర్ణమైనటువంటి విషయముతో ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఆ విద్యలు ఏవీ కాదండి, కలిలో అతి శీఘ్రమైనటువంటి ఫలమును ఫలితమును ప్రసాదింపచేసేటువంటి సాధనలు ఏవైనా ఉన్నాయంటే అవి అప్సరస సాధనలు, యక్షిణీ సాధనలు. ఈ సిరీస్ మనమంతా కూడా యక్షిణీల గురించి మాట్లాడుకుందాం. యక్షిణీల గురించి మాట్లాడుకున్న తర్వాత ఆ యొక్క యక్షిణిలో ఉన్నటువంటి రకాలేమి, యక్షిణి సాధన ఎక్కడ చేయాలి, ఏ చెట్ల కింద చేయాలి, ఏ వృక్షముల కింద చేయాలి, ఒక్కొక్క యక్షిణి ఏ ఏ రకమైనటువంటి ఫలమును ఫలితం ఇస్తుంది, యక్షుడు ఏ విధమైనటువంటి ఫలమును ఫలితాన్ని ఇస్తాడు, యక్షిణులు ఏ విధమైన ఫలమును ఫలితాన్ని ఇస్తాయి. ఈ సిరీస్ అయిపోయినటువంటి తర్వాత అప్సరసల గురించి కూడా మీకు సంక్షిప్తమైనటువంటి వివరణ మంత్రములతో సహా మీ యొక్క చాలామంది అడుగుతూ ఉన్నారు, గురువుగారు అన్నీ చెప్తున్నారు కానీ మంత్రం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇస్తున్నారు, మంత్రాలను కూడా ఇచ్చేస్తున్నారు. చేసుకొని తరించే వాళ్ళుంటే తరించండి, లేదా ఇబ్బంది పడేటువంటి వారుంటే ఇబ్బంది కూడా పడండి. ఎందుకంటే చెప్పలేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. చెప్పేద్దాం, వారి యొక్క విఘ్నతకు వదిలేద్దాం. ఇది కేవలం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే తెలియజేస్తున్నటువంటి వీడియోలు. దీనివల్ల కలిగే కష్టములకు, దీనివల్ల కలిగేటువంటి లాభములకు నేను కానీ, నా ఛానల్ కానీ, నా పీఠం కానీ ఎటువంటి బాధ్యత వహించదు. కనుక ఈ విద్యలను సక్రమంగా నేర్చుకోవాలంటే గురువును ఆశ్రయించి గురువు సాన్నిధ్యంలో నేర్చుకుంటే అద్భుతమైన ఫలము ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ యూట్యూబ్లో నేను వీడియో చూస్తున్నాను గురువు గారు, మీ వీడియో చూసి నేను చేసుకుంటాను, అది మీ విఘ్నతకే వదిలిపెట్టేస్తున్నాను. ఇక టాపిక్లోని కొందాం. ఎవరు యక్షులు? ఈ యక్ష గణం అంటే ఏమిటి? యక్షిణులు ఎవరు? ఏ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది? సాక్షాత్తు కూడా పరమేశ్వరునికి ఏ విధంగా గణములు అనేటువంటివి ఉంటాయో, ప్రమదాది గణములు ఏ విధంగా ఉంటాయో, దేవీ దేవతలకు కూడా గణాలు అనేటువంటివి ఉంటాయండి. ఆ గణాలలో ముందరి వరుసలో ఉన్నటువంటి గణములను యక్షగణములు అనేటువంటి వ్యవహారముతో పిలుస్తూ ఉంటారు. వీరు దైవ యోనుల నుంచి సంభవించినటువంటి వారుగా ఉంటారు. వీరు దేవతా గణములలో ప్రప్రథమైనటువంటి స్థానమును వహించినటువంటి వారుగా ఉంటారు. వీరు మనుషుల పట్ల అమితమైనటువంటి ప్రేమ అనురాగములతో ఉంటారు. మనిషి వీరిని గురించి ఏ విధంగా తపస్సు చేసినా, ఏ విధంగా మంత్ర ప్రకరణములో అనుష్ఠానము చేసినా కూడా అతి శీఘ్రముగా ఫలితమును ఫలమును కూడా ప్రసాదింపచేస్తారు. ఈ యక్ష గణములన్నిటికీ కూడా రాజు, చక్రవర్తిగా కుబేరుణ్ణి చెప్పవచ్చు. ఈ మహానుభావుడు సాక్షాత్తు కూడా రావణ బ్రహ్మ యొక్క అన్నగారు. అలాంటి కుబేరుని యొక్క గణములను
యక్షగణములు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ఈ గణములు మనుషుల పట్ల చాలా రకాలైనటువంటి ప్రీతి పదార్థముతో, ఉదాహరణకు ఒక మాట చెప్తానండి, పరదేవీ దేవతలను, ఇష్టదేవీ దేవతలని నిరంతరము కూడా మంత్ర అనుష్ఠానము కానీ వ్యవహారాలు కానీ చేస్తూనే ఉంటారు. వారి కరుణా కటాక్ష వీక్షణలు పొందుతూ ఉంటారు. కానీ దేవగణాలను ప్రేరణ చేసేటువంటి వారు, దేవగణములను మంత్ర అనుష్ఠానము చేసేటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి గణములను అనుష్ఠానము చేస్తే, మంత్రమును జపము చేస్తే వారు మిక్కిరి అతి శీఘ్రముగా సంతోషం చెంది సాధకుని యొక్క ఇహమునందు మరియు పరమునందు కూడా ముక్తితో మోక్షముతో పాటు సకల భోగ భాగ్యములను కూడా ప్రసాదింపచేసేటువంటి వారు ఈ యక్షులలో ఉన్నారు, యక్షిణులలో ఉన్నారు. కనుక అలాంటి యొక్క గణతత్వములో ముఖ్యంగా మనకు చెప్పేటువంటి వ్యవహారం ప్రకారము 64 యక్షిణులు ఉన్నాయి అని చెప్పి శాస్త్ర ఉవాచ. ఈ 64 యక్షిణులను కూడా ఏ విధంగా సాధన చేయాలి? ఒక్కొక్క యక్షినికి ఒక్కొక్క రకమైనటువంటి సాధన ఉంటుంది. సాధనకు సంబంధించిన మంత్రం ఉంటుంది. మంత్రమును జపము చేసేటువంటి సమయము ఉంటుంది. సమయమును చేసినటువంటి తర్వాత ప్రతి మంత్రమునకు కూడా ఇన్ని వేల సంఖ్యలో, ఇన్ని లక్షల సంఖ్యలో జపాన్ని అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. కొన్ని రుద్రభూముల్లో చేయాల్సి ఉంటుంది, కొన్ని వృక్షముల యొక్క క్రింద చేయాల్సి ఉంటుంది, కొన్ని ఏకాంతమైనటువంటి ప్రదేశములలో చేయవలసి ఉంటుంది, కొన్ని అద్భుతమైనటువంటి నదీ తీరములలో చేయవలసినటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఇలాంటి వాటి యొక్క సమగ్ర వివరణ, ఏ యక్షిని మనము ప్రేరేపించేస్తే ఈ కలిలో ఆ యక్షిని ద్వారా ఏ ఫలమును పొందవచ్చు. చాలామందికి యక్షిని సాధనలు చేస్తే పిచ్చివారైపోతారు. యక్షిని సాధనలు చేస్తే ఆ యొక్క మహాతల్లి యొక్క చేసేటువంటి వ్యవహారం వల్ల మనకు చాలా విధాలైన కష్టాలు కలుగుతాయి అన్నటువంటి మాట కూడా వినికిడి వస్తూ ఉంది. అది కూడా వాస్తవమే. ఎందుకంటే తన చెంత వచ్చినటువంటి ఆ యక్షిణిని తను సిద్ధింపు చేసుకున్నటువంటి ఆ యక్షినికి ఏ విధమైనటువంటి వ్యవహారమును మనము చేస్తూ ఉన్నామో దాన్ని బట్టి ఆ మహాతల్లి మనకు ప్రసాదించేటువంటి భోగము భాగ్యం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దీనిలో తత్వము ఏ విధంగా ఉంటుంది? మాతృతత్వంలో సిద్ధి చేసుకుంటారా, లేదా భార్యతత్వంలో సిద్ధి చేసుకుంటారా, లేదా చెల్లెలి యొక్క తత్వంలో సిద్ధి చేసుకుంటారా? ఏ తత్వములో సిద్ధి చేసుకుంటే ఆ రకమైనటువంటి ఫలమును ఫలితాన్ని ప్రసాదింపచేసేది యక్షిణీ సాధనలు. ఈ యక్షిణీ సాధనల యొక్క సంక్షిప్తమైనటువంటి ఇంకా లోతైనటువంటి విషయాలు, ఇప్పుడు చాలా లోతైన విషయాలు చెప్పాను. అంతేకాకుండా యక్షిణి యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే చాలా అందమైనటువంటి మనోహరమైనటువంటి, చూస్తేనే ఎవరు ఈ అద్భుతమైనటువంటి సౌందర్యవతి అనేటువంటి విధముగా దర్శనాలిస్తాయి. అంతేకాకుండా వ్యక్తి సాధన చేసేటప్పుడు మహోన్నతముగా మహాభయంకరమైనటువంటి శబ్దములతో, మహా ఉగ్రమైనటువంటి తత్వములో మహోన్నతముగా భయపడించేందుకు, సాధనను ఆపేందుకు రకరకాలైనటువంటి శబ్దములను చేస్తూ రకరకాలైనటువంటి వ్యవహారములతో సాధకుని ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు సాధకుడు లొంగిపోయి సాధకుడు సాధనను ఆపాడా పిచ్చివాడైపోవడం తథ్యం. యక్షిణిని సిద్ధింప చేసుకున్న తర్వాత ఏ విధంగా వ్యవహరించాలి, సిద్ధికి ఏ విధమైనటువంటి కైంకర్యం చేయాలి, ఏ మంత్రము ద్వారా ఏ యక్షిణిని మనము సిద్ధింప చేసుకోవచ్చు, ఇదంతా కూడా చాలా లోతైన విషయాలు. ఈ లోతైన విషయాలలో కూడా మీకు సంపూర్ణముగా ₹1 డబ్బు కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా మంత్రముతో సహా మీకు చెబుతాను, ప్రకరణముతో సహా మీకు చెబుతాను. మీరు చేయవలసింది కేవలం ఈ వీడియోలను పలువురికి షేర్ చేసి ఈ యొక్క జ్ఞానము అంతరించిపోకుండా మన సనాతన ధర్మం యొక్క విశిష్టత, మంత్రశాస్త్రం యొక్క విశిష్టతను సర్వులకు తెలియజేసేందుకు మీరు కంకణం కట్టి ముందుకు వెళతారు. వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్షను మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ యొక్క యక్షిణీ సిరీస్ను ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఒక్కొక్క యక్షిణి గురించి, యక్షిణీ మంత్రము, ప్రకరణమును మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కనుక వీటన్నిటినీ మీరు ఆదరిస్తారని కోరుతూ, నా పేరు డాక్టర్ రాజశేఖరానంద స్వామీజీ.
శ్రీ వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శుభం భవతు.